టీడీపీ జనసేన పొత్తుతో ఏపీ రాజకీయాలు మారిపోయాయి. పార్టీకి దూరంగా ఉన్నవారు సైతం ఎమ్మెల్యే సీటు కోసం పైరవీలు ప్రారంభించారు. రికమెండేషన్ ద్వారా కొందరైతే ప్రజలతో టచ్ లో ఉన్నామంటూ మరికొందరు పోటీ పడుతున్నారు. లోకల్ వ్యక్తితో పాటు ఓ ఎన్ఆర్ఐ పోటీ పడుతున్న ఆ సెగ్మెంట్ లో పరిస్థితి ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. నెల్లూరు జిల్లాలోని రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంలలో ఉదయగిరి నియోజకవర్గం పేరు అగ్రస్థానంలో నిలుస్తోంది. ఉదయగిరి పసుపు దళపతి పోస్టుకి మంచి గిరాకీ ఏర్పడిందని టాక్. ప్రభుత్వం మీద వ్యతిరేకత, జనసేన కాంబినేషన్ సైకిల్ విజయానికి దోహదపడుతోందని నేతల లెక్కలు కడుతున్నారు. ఎలాగైనా సరే ఉదయగిరి టీడీపీ అభ్యర్థి బరిలో నిలవాలని పలువురు నేతలు తహతహలాడుతున్నారట. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు నియోజకవర్గానికి కొంత చుట్టంచూపుగా మాత్రమే వచ్చిపోయేవారట. 2024 సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉంటారు అన్న మాట అక్కడక్కడా వినిపించింది. కానీ అనూహ్యంగా గిరి పసుపు సైన్యానికి దళపతిగా తనకే అవకాశం కల్పించాలంటూ అధిష్టానాన్ని గట్టి పట్టే పడుతున్నారట. జాతీయ స్థాయిలో బీజేపీలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి చంద్రబాబు నాయుడికి పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారట. గత కొద్ది రోజుల క్రితం సిమెంట్స్ కేసులో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లినటువంటి తొలి 2 రోజుల్లో పూణేలో తనకు ఉన్నటువంటి పరిచయాలతో సిమెంట్స్ కంపెనీ ఎండీని మాజీ మంత్రి సోమిరెడ్డిని వెంటపెట్టుకొని పోయి కలవటం, ఇలాంటి పలు కీలకమైనటువంటి అంశాలలో బాబుగారి మనసు గెలుచుకున్నారట. ఉదయగిరికి 100 పడకలు, వింజమూరికి 50 పడకలు ప్రభుత్వ వైద్యశాలలు ఏర్పాటు, కొండాపురం మండలం చింతలదేవిలో నేషనల్ కామధేను క్రాస్ బిల్డింగ్ సెంటర్, కావలి నుండి సీతారాంపురంకి జాతీయ రహదారికి అనుమతులు, ఇలా అనేక రకాలను అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. వివాద రహితుడిగా పేరు ఉండటం, అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగటం బలాలైతే కార్యకర్తలను పలకరింపు, ద్వితీయ శ్రేణి నేతలతో సఖ్యత లేకపోవటం బొలినేనికి ఉన్న మైనస్ పాయింట్లని రాజకీయ విశ్లేషకుల మాట. ఉదయగిరి నియోజకవర్గ బరిలో నిలిచేందుకు సుమారు 2 సంవత్సరాలుగా ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వింజమూరు మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్, బొమ్మరాయి చెరువులో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం, మహిళలకు యువతకు నైపుణ్య శిక్షణ తరగతులు, ఆరోగ్య రథం పేరుతో గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న వైద్య బృందం కాకర్ల సురేష్ బలాలట. బొలినేనిని వ్యతిరేకిస్తున్న వర్గానికి సఖ్యతగా మెలగటం, చిన్నబాబు ఆశీస్సులు తనకి మెండుగా ఉన్నాయంటూ జోరుగా ప్రచారం, రాజమండ్రిలో జరిగిన మహానాడు, నారా లోకేష్ యువగళం పాదయాత్ర, నెల్లూరు జిల్లా మొదలుకొని ఉదయగిరి నియోజకవర్గం మినహా అన్ని ప్రాంతాల్లో నేనొక్కడనే ఉన్నానంటూ భారీ ఎత్తున చేసిన ఫ్లెక్సీ హోర్డింగులతో నారా లోకేష్ కంట్లో పడ్డాడు. ఎన్ఆర్ఐ వింగ్లో తనకు ఉన్నటువంటి బలాన్ని అంతా ప్రదర్శిస్తూ ఉదయగిరి సైకిల్ సీట్పై ఎక్కేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత బొలినేని రామారావు నియోజకవర్గంకి కొంచెం గ్యాప్ ఇచ్చిన పరిస్థితుల్లో అధిష్టానం అలర్ట్గా గతంలో టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డి ప్రపోజల్ను తెరపైకి తెచ్చిందట. మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి అనంతరం దశాబ్దాల కాలం తర్వాత రెడ్డి కాంబినేషన్తో కావ్య పేరు ఉదయగిరి బరిలో హాట్గా వినిపించింది. కానీ అనూహ్యంగా కావ్య కృష్ణారెడ్డిని అధిష్టానం కావలి వైపు తిప్పినట్లు సమాచారం. ఉదయగిరి సుల్తాన్ కుస్తీలో మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు, ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్లలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతోందో తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.